నెక్స్ట్ నమస్తే తెలంగాణలో ఏం రాశారు? ఏదో గద్దె ఫోటో వేశారు ఏంది ఇల్లు. ఉమ్, ఉహుం. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇదే ఏఐ కానీ గ్రాఫిక్స్ వాడతాం కానీ ఇక్కడ గద్ద అంట. ఈ గద్దకి టోపీ పెట్టారు, అంటే ఈ రాజకీయ నాయకుడు అనమాట. ఈ గద్ద ఈ భూమిపై వాళ్తుంటే ఇక్కడ నెమళ్ళు జింకలు పరిగెడుతున్నాయంట. ఆ? మీరు రాశారంటే దీన్ని నమస్తే తెలంగాణలో ఇక ఇంతకు మించి కామెడీ ఏమన్నా ఉందా? ఇంకా ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు లేకపోతే ఎవరో చెప్తే ఆగారు. మీరుంటే ఈ పాటికి 400 ఎకరాలు కాదు, మొత్తం 2300 ఎకరాలు లేపేవాళ్ళుగా మీరుంటే. సోషల్ మీడియా వచ్చేసిందండి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు సోషల్ మీడియాని ఎక్కువ వాడేది మీరే. నెలకి దాదాపుగా 20 కోట్లు ఏదో ఫండింగ్ ఇస్తున్నాడు సోషల్ మీడియాస్కి, యూట్యూబ్ ఛానల్స్కి. మీకు తెలవదా? గతంలో కేసీఆర్ ఏం మాట్లాడాడో ఆ వీడియోలు తీసి వైరల్ చేస్తారని మీకు తెలవదా? అసలు విశ్వవిద్యాలయాలకి ఇన్ని ఎకరాల భూములు ఎందుకు అని అందరికన్నా ముందు మాట్లాడిందే కేసీఆర్ కదా. అవి బయటకు వచ్చినాయి, ఇప్పుడు అవి తిరుగుతున్నాయి. మీరు ఎంత రప్చర్ చేద్దామని కూడా అంత మీకే ఎదురు తిరుగుతుంది, అది రివర్స్ కొడుతుంది. సరే, ఇక్కడ జరిగిన మాట వాస్తవమే, కాదంటల్లా, కొంత జరిగింది వాస్తవమే. అయితే దీని గురించి మీకు మాడే అర్హత ఎంత? బీఆర్ఎస్కి ఎంత దీని గురించి మాడే అర్హత అని నేను అడుగుతున్నా. ఇక 6 నుంచి ఆర్టీసీ సమ్మె, కాంగ్రెస్ సర్కారుకు ఆర్టీసీ కార్మిక జేఏసీ అల్టిమేటం. నెక్స్ట్ చర్చలకు రని చెప్పి ఉద్యోగుల పోరాటం దిగొచ్చిన సర్కార్ అంట. బ్లాక్ మండే, ట్రంప్ సృష్టించిన బీపత్సాన్ని కుప్పగొలిన స్టాక్ మార్కెట్లు, వెంటాడిన వాణిజ్య యుద్ధం, ఆర్థిక మందగమనం, భయాలు అని చెప్పి వీళ్ళు రాస్తున్నారు. ఇక్కడ చూడండి ఇంకో పాయింట్, వీళ్ళు ఎవరు అంటున్నారు ఈ మాట. రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదు, తెలంగాణ కంటే ఆఫ్ఘనిస్తాన్ నయమంట. ప్రభుత్వం వద్ద పెండింగ్ లో 20 కోట్లు, సిబ్బందికి జీతాలు ఇవ్వని దుస్థితి మాది, బిల్లులు రాక దీక్షలు చేయాల్సి వస్తున్నది, క్లియర్ చేయకుంటే కాంట్రాక్టులు ఆపేస్తాం, బిల్డర్ అసోసియేషన్ ప్రజాప్రతినిధుల ధ్వజం అంట. ముందు సాఫ్ తర్వాత సఫా, ఏడాదిన్నరగా దేవనూరు అడవుల కబ్జా, 100 ఎకరాల్లో అక్రమార్కుల పాగా, ఇప్పటికే భారీగా వెలిసిన ఫామ్ హౌసులు, అక్రమార్కులకు రెవెన్యూ శాఖ వత్తాసు, చేష్టుడికి చూస్తున్న అటవీ అధికారులటండి. ఇట్లుంది పరిస్థితి. మరి నేను ఎక్కడో చూశాను, మీరు కూడా వరంగల్లో సభకేదో భారీ ఎత్తున దాన్ని ఏమంటారు, భారీ ఎత్తున అడవులు సాఫ్ చేస్తున్నారంటగా. రేపు వరంగల్లో మీరు పెట్టబోయే భారీ సభ కోసం వరంగల్లో మీరు కూడా ఏదో భారీ ఎత్తున ఈ చెట్లు అవి కొట్టేస్తున్నారంట కదా. మరి దాని గురించి ఎక్కడ సోషల్ మీడియా రావట్లేదు ఏంది? ఏంటంటే కాంగ్రెస్ సోషల్ మీడియా వీక్, కొంచెం ఎవరు లేడు అని పట్టించుకునేటోడు. దానికి అసలు ఉన్నారా కాంగ్రెస్ మన సోషల్ మీడియా చీఫ్ ఎవరైనా ఉన్నారా అన్నది డౌటే. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు మీరు చేసిన పెద్దగా చూపిస్తారు, కానీ వాళ్ళు చేసే మీరు చూపించలేరు, మీకు కనపడవు కూడా. రైట్. సో ఇది మనకి అన్ని వార్తల్లో, అన్ని పత్రికల్లో ప్రధానంగా ఉన్న వార్తలు. సో అన్ని ఒకసారి మనం బ్రీఫ్ గా చూసే ప్రయత్నం చేసాం.